ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని శ్రీకాళహస్తిలోని ముస్లిం సిపిఎం పార్టీతో కలిసి స్థానిక పెద్ద మసీదు వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని రద్దు చేయాలని, ముస్లింల మనోభావాలను కాపాడే విధంగా సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతోందన్నారు. ముస్లింలకు న్యాయం చేస్తారని కూటమి పార్టీలకు ఓటు వేస్తే నమ్మక ద్రోహం చేశాయన్నారు. స్వాతంత్రం పోరాటంలో తమ ముస్లింలు సైతం వేలాది మంది భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ వారితో పోరాడామని, ఈ భారతదేశంలో తాము భాగస్వాములని, నేడు తమకి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదు పేరిట తమను వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారతదేశం తమదని, ఈ దేశంలో హిందువులకు ఏ విధంగా వారి దేవస్థానాలను కాపాడుకోవడానికి చట్టాలు ఉన్నాయో అదేవిధంగా తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వక్ఫ్ చట్టాలు ఉన్నాయని, వాటిని సవరణ పేరిట తమకు వ్యతిరేకంగా రూపుదిద్దడం, వక్ఫ్ బోర్డులో హిందువులను చేర్చడం సమంజసం కాదని వారు కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ముస్లింలు వ్యతిరేక వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల సుప్రీంకోర్టు ముస్లింల మనోభావాలకు కాపాడే విధంగా తీర్పు ఇవ్వాలని, నేడు తాము శుక్రవారం పట్టణంలోని అన్ని మసీదుల నందు ప్రత్యేక నమాజు నిర్వహించామని, అల్లా దయ వల్ల ముస్లింలకు న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సైతం వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. కూటమి ఓటమి శ్రీకాళహస్తి నుంచే ప్రారంభమవ్వాలని, వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు. ముస్లింలను వంచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. క్రిస్టియన్ పాస్టర్లు, అలాగే ముస్లిం మైనార్టీ లీడర్స్, అలాగే ప్రతిపక్ష నాయకులు, దళిత నాయకులు ప్రతి ఒక్కరూ నడి రోడ్డులో మిట్ట మధ్యాహ్నం నిలబడి ఉన్నారు. ఇది ఎందుకురా అంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్ల. కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మాకు హామీ ఇచ్చిందో, ముస్లిం జోలికి పోము, ముస్లిం మీద ఏదైనా వస్తే మేమున్నామని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు నడి రోడ్డులో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం రోడ్లో నిలబెట్టారు. ఏదైతే గతంలో మనం చూసినట్టయితే సిఏఏ, ఎన్ఆర్సి యాక్ట్ తెచ్చారు. అలాగే కరోనాలో ముస్లింల వల్లే కరోనా వచ్చిందని చెప్పారు. అలాగే మనం చూసినట్టయితే ట్రిపుల్ తలాక్ అన్నారు. ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ అంటే ముస్లిం ని ఇండియాలో లేకుండా చెయ్యాలా? ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు తాతల వల్ల కాదు. ఎందుకురా అంటే భారతదేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు ఇచ్చారు. దీంట్లో మహిళలు, ముస్లిం మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి భారతదేశం మా భారతదేశం. ఈ భారతదేశం తీయాలంటే ఇది కాదనేసి చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. త్యాగ పోరాటం చేసిన జాతి ముస్లిం జాతి. ఇది చరిత్ర, నేను చెప్పేది కాదు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకి ఊడిగం చేసిన, కొరియస్ గా పనిచేసేటువంటి బ్రిటిష్ బ్రోకర్స్ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు వాళ్ళు ముస్లిం నిందిస్తున్నారు. భారతదేశ చరిత్ర చదివినట్టయితే 1857లో ఢిల్లీ పోదుషా నాయకత్వాన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం చేసడం జరిగింది. చరిత్ర చదువుకోండి. ఆ బాదుషా పోరాటం తర్వాతనే ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడి బ్రిటిష్ రాణి ప్రభుత్వం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రాగాలి చేసిన పని ఏంటంటే ఢిల్లీ నుండి కలకత్తా వరకు రెండు పక్కన ఉంటుంది చెట్టు రోడ్డుకి ప్రతి చెట్టుకు ఒక ముస్లిం ఉలేమను ఊరి తీసినటువంటి దుర్మార్గమైన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని వేల మందిని ఉరి తీసిన పోరాడింది ముస్లింలు. ఈరోజు ఢిల్లీకి పోయి చూడండి, స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ సోపలో ఉండేటువంటి లిస్టు 68% ముస్లింస్ పేరు ఉంటాయి తప్ప వేరే పేరు లేదు. దేశం కోసం తరతరాలు కూడా ఉరేసిన, అనేక మంది చనిపోయినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా స్వాతంత్రం మా జన్మ హక్కు అని చెప్పి బ్రిటిష్ వారితో పోరాడే చరిత్ర ముస్లింలకు తప్ప
బ్రిటిష్ వాళ్ళకు ఊడికి చేసే ఈ బీజేపీ వాళ్ళకి లేదు. మనం అనుకుంటాడు జై హింద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇచ్చింది ఎవరు? ఒక ముస్లిం ఈ దేశంలో ఉండకూడదంట. అటువంటి ముస్లింలకు ఏమి హక్కులు ఉండకూడదంట. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి చాలా భూములు ఉన్నాయి. ఎవరు చూస్తున్నారు? టీటీడీ ఎస్టేట్ చూస్తా ఉంది. ముస్లింలకు ఈరోజు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. బ్రిటిష్ వాడు వచ్చినాడు, దోసుకొని పోయినాడు. ముస్లిం వచ్చినాడు, ఇక్కడే స్థిరపడినాడు. ఈ దేశం కోసం ప్రాణం వదిలిపెట్టే చరిత్ర ముస్లింస్ ఉంది. మరి వెంకటేశ్వర స్వామి బోర్డులో ముస్లింస్ పెట్టుకుంటారా? ఇది వక్ఫ్ అనేది ఇదేమి అమ్ముకునే సంస్థ కాదు, ఇది ఒక ట్రస్టీ. ముస్లిం ఎవరెవరైతే దాన ధర్మాలు చేశారో వాళ్ళ ఆస్తులంతా ఆ దర్గాలకు కాపాడేటువంటి ట్రస్టీ వక్ఫ్ అనేది. ఈ వక్ఫీ బోర్డు నుంచి విరికిన చేసి ఇందులో ముస్లిం యాత్రలు పెడతారంట. ముస్లింల సొత్తు ముస్లింలు కాపాడుకుంటారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అటువంటి హక్కు 1990లో భారత రాజ్యాంగమే ఇచ్చింది. ఏమైనా అవకతవకలు ఉంటే గవర్నమెంట్ జోక్యం చేసుకుంటే అది వక్ఫ్ బోర్డు మారేది అది శాశ్వతం. అట్లా కాకుండా ఏంటంటే వక్ఫ్ బోర్డులలో పెద్ద పెద్ద బడా భూస్వాములు తీసుకొని పెట్టేసి ఈ వక్ఫ్ భూములు కూడా ఈ టాటాకో లేదా బిర్లాకో అదానికో అప్పచెప్పేసి మనలందరినీ కూడా ఆ అదాని బాసులు చేసేటువంటి అదాని యొక్క బ్రోకర్స్ ఈ బీజేపీ వాళ్ళు. మనం కోరేది ఏమంటే వక్ఫ్ బోర్డు అనేది దేవుడి భూములు మేము కాపాడుకుంటాం. ఒక మతంలో ఇంకో మతం చెప్తే ఏంది? ఒక మతం ఇంకో మతం ఏంది? వక్ఫ్ బోర్డులపై నిర్ణయం తీసే అధికారం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఈ కొత్త చట్ట ప్రకారం ఏంది? కలెక్టర్ చెప్పవచ్చు అంట ఆ భూమి ఇంది ఈ భూమి అయింది. కలెక్టర్ కూడా మాటింటాడు, గవర్నమెంట్ మాటింటాడు. అదేవిధంగా బోర్డులో నలుగురు ఇతరులు పెడతారంట. ఇంకా పౌరు తగ్గించేసి ఊరికే ఉందంటూ చెప్పి వక్ఫ్ పెట్టేసి ఈ వక్ఫ్ బోర్డు భూములంతా దోషేసేదానికి ఈ ప్రభుత్వం దుర్మార్గం కుట్రబడుతా ఉంది. ఈరోజు ముస్లింలకు అయింది, రేపు క్రైస్తవులకు ఉంది, ఎల్లుడికి జైనులు చేస్తారు. కాబట్టి ఈ మతోన్మాదాన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. మన వక్ఫ్ బోర్డు మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగ హక్కును మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ముస్లిం సోదరులకు అందరికీ మనం చేసేది అంటే మీరు తెలుగుదేశంలో ఉండారా, వైఎస్ఆర్సీపీలో ఉండారా, లేదు జనసేనలో ఉండారా, అది మీ ఇష్టం, ఎక్కడ ఎవరు చేసుకోండి. వక్ఫ్ బోర్డు విషయానికి వచ్చినప్పుడు మనమందరం ఓటు కావాలి, లౌకికవాదులు ఓటు కావాలి. ఈ రోజు కేరళ మా సిపిఎం పార్టీ, కేరళ ముఖ్యమంత్రి మా సిపిఎం పార్టీ. చూడండి ఈ రోజు మీరు పేపర్లో కూడా మేము పంచినాం. కేరళ మొత్తం కూడా అట్టుడికిపోతా ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అక్కడ ఉన్న అన్ని మతాల కులవారు కూడా వక్ఫ్ బోర్డు రద్దు చేసి మేము ఒప్పుకోమని పోరాడుతూ ఉన్నారు. అదే విధంగా మన కాళహస్తిపట్నంలో కూడా కులాలతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా మీ జెండాలకు పోయి మీ ఎల పెట్టుకోండి, కానీ మన వక్ఫ్ బోర్డును రద్దు చేయడానికి ఒప్పుకోకూడదు. ఇక్కడ కుల మతాలు లేకుండా రాజ్యాంగం నమ్మేటువంటి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తా ఉన్నాము. మనం లేటు ఈ మొత్తం రాష్ట్రంలో నంద్యాల, కర్నూలు, నెల్లూరు మన సోదరులందరూ కలవండి, హిందూ సోదరులు కలవండి, క్రైస్తవ సోదరులు కలవండి. రాజ్యాంగానికి ముప్పు వచ్చేస్తా ఉంది. మేమే కాదు మనందరూ మునిగిపోతాము. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోని చెప్పి కూడా మీరందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎడ్యుకేట్ చేసి ఈ పోరాటాన్ని వక్ఫ్ బోర్డు కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడంలే. ఏందయ్యా ఉర్దూ ఎక్కడిది? ఈ దేశంలో పుట్టిన భాష. వాళ్ళెవరు 1000 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. మేము స్టేట్కి ఇచ్చే కులత మీ ఇచ్చారని చెప్పేస్తే కూడా వచ్చే నెల 5కి వాయిదా ఉంది. కోర్టు ఏం చెప్తారో చూస్తాము. ఏదేమైనా కానీ మనం పట్టుకుంటేనే కోర్టు కూడా మన పక్క చెప్తాయి. మనం పట్టుకుంటేనే కోర్టు కూడా అయ్యా దేశంలో చాలా అన్ని ఒక ముస్లింసే కాదు అన్ని మతాలలో కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, అన్ని కులాలు కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి మేము మీకు అనుకూలంగా చెప్పలేమని చెప్పి కూడా ఆ జడ్జీలు చెప్పేది అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మీరు చేసే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మీకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది కూడా నేను తెలియజేస్తున్నాను.